చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నపల్లిలో కొలువైన శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కనుల పండుగగా పుష్పయాగం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తులను నవరత్న ఖచ్చిత తిరువాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పుష్పాలకు ప్రత్యేక పూజాధికాలు చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని శోభయమానంగా నిర్వహించారు. తొలుత నీకు మూడు నామాలు పెట్టి మురిసిరి, ఎవ్వరయ్య తొలుత నిన్ను మూడు నామాలతో పిలిచిరి. ఏడు కొండలవాడ ఎవ్వరయ్య తొలుత నీకు మూడు నామాలు పెట్టి మురిసిరి, ఎవ్వరయ్య తొలుత నిన్ను మూడు నామాలతో పిలిచిరి. ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఏడు కొండలవాడా మూడు నామాలు చూడ ఆపాదమస్తకము చూసినట్లవుతోందా శుభకరా. మూడు నామాలు చూడ ఆపాదమస్తకము చూసినట్లవుతోందా శుభకరా. మధ్య అరుణ తిలకము సత్వగుణ సూచకమ, మల్లె వంటి తిరునామము శుభమా. ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఏడు కొండలవాడా. అచ్యుతానంత గోవింద నామ స్మరణతో ఆయురారోగ్యములు లభించునా. అచ్యుతానంత గోవింద నామ స్మరణతో ఆయురారోగ్యములు లభించునా. ఎన్నెన్నో మెట్లెక్కి ఎంతనో ప్రయాస కోర్చి నిన్ను దర్శించువారు ధన్యులా. ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఏడు కొండలవాడా. తొలినామము దిద్దినది శ్రీరామానుజుల, తొలి నీ నామత్రయమును పలికిన శివుడా. తొలినామము దిద్దినది శ్రీరామానుజుల, తొలి నీ నామత్రయమును పలికిన శివుడా. నీయ శివనమునకు అంతరార్థమేముందో, నీయ భయహస్తమునకు భావమేమిటో. ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఏడు కొండలవాడ ఎవ్వరయ్య తొలుత నీకు మూడు నామాలు పెట్టి మురిసిరి, ఎవ్వరయ్య తొలుత నిన్ను మూడు నామాలతో పిలిచిరి. ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఎరుక చెప్పవయ్య ఓ తిరుమల వాస, ఏడు కొండలవాడా.